అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విస్తా కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రేయ నమః. ఈ మధ్యకాలంలో బొద్దింకలు ఎక్కువగా ఇళ్లలోకి రావడం చూస్తున్నాం. చిన్న చిన్నవి బొద్దింకలు ఉంటాయి కదండి, అవి ఒక్కటి వచ్చింది కనిపించింది అని అంటే మనం దాని విషయంలో జాగ్రత్త తీసుకొని దాన్ని తరిమి కొట్టకపోతే అది మొత్తం ఒక పెద్ద సామ్రాజ్యాన్నే తీసుకొచ్చేస్తుంది. ఎక్కడ చూసినా అవి కిచెన్లో కానివ్వండి, ఎక్కడ తినే పదార్థాలు కనిపించినా కూడా ఆ బొద్దింక కనిపిస్తూ ఉంటుంది. ఇలా బొద్దింకలు ఎక్కువగా ఇంట్లోకి రావటం అనేది అంటే దారిద్ర్య దేవత రావటానికి సంకేతం ఏమన్నా అంటే మనకి ఈ రకంగా ఇస్తుందా సూచనలు అనే ఒక ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. అసలు ఈ బొద్దింక రావటం అనేది దారిద్ర్యానికి సూచన, ఇంకేంటి, మనం దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా, దాని గురించి వివరణ ఇవ్వండి. తప్పకుండా అండి. ఈ బొద్దింక విషయం కనుక చూసుకుంటే మీరు ఎనీ హౌస్ ఫస్ట్ మీకు బొద్దింక ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా? వంటగది నుంచి. వంటగదిలోనే స్టార్ట్ అవుతాయి బొద్దింకలు. తర్వాత మొత్తం ఇల్లు మొత్తం ఎదుగుతాయి. మీరు రాత్రిపూట స్విచ్ ఆఫ్ చేయగానే మొత్తం ఇంటి నిండా తిరుగుతుంటాయి. ఆన్ చేయగానే బాబా ఇన్ని బొద్దింకలు ఉన్నాయంటే అనిపిస్తుంది. అవును, లైట్లు ఉంటే మన సామ్రాజ్యం, లైట్లు లేకపోతే వాటి. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, మీరు బొద్దింకలు కనుక కంప్లీట్గా లేకుండా ఇంట్లో చేయగలిగితే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. ఎందుకు అంటే బొద్దింకలు, క్రిములు, కీటకాలని జ్యోతిష్ శాస్త్రంలో కేతువుగా చెప్తారు. కేతు గ్రహం. ఆగ్నేయంలో కిచెన్ని శుక్రగ్రహంగా చెప్తారు. శుక్రుడు అధిపతి ఆగ్నేయానికి. సో శుక్రగ్రహానికి కేతు సంబంధం వచ్చినప్పుడు మనీ బ్లాకింగ్ యోగా. మీరు అందుకే చూడండి, బొద్దింకలు లేనప్పుడు ఉండే స్థితికి బొద్దింకల తర్వాత వచ్చిన స్థితికి చూసుకుంటే ఇంట్లో గృహంలో చిన్న బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది వస్తూ ఉంటుంది వాళ్ళకి. ఎక్కువగా బొద్దింకలు ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు బొద్దింకలు కనుక లేకుండా చేసుకోగలిగితే పెస్ట్ కంట్రోల్. చాలామంది ఇళ్లలో ఏమంటే ఇప్పుడు 3 సార్లు తెప్పించిన అయినా వస్తూనే ఉన్నాయంటారు. అది చాలా ప్రమాదకరం. అలాంటప్పుడు అది మామూలుగా సైంటిఫిక్గా తీసుకుంటే కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి దానివల్ల. ఇప్పుడు హెల్త్ ఇష్యూ వస్తే దారిద్రమే కదా. మరి సైంటిఫిక్గా ఆలోచిద్దాం. జ్యోతిషాస్త్రం వాస్తు పక్కన పెట్టేది. సైంటిఫిక్గా ఆలోచించిన అనారోగ్యమే కదా. అవేమి హెల్త్కి మంచిదని చెప్పి ఏం పెంచుకోం కదా మనం. సింపుల్ లాజిక్. అయితే మనకి జ్యోతిషాస్త్రం వాస్తు కూడా ఏం చెప్తున్నాయి అంటే క్రిమకీటకాలకి కేతువు కారకుడు. కేతు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారకత్వం ఇచ్చింది. పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. ఆరోగ్యం భాస్కరాదిత్య సూర్య భగవానుడు, పేరు ప్రఖ్యాతులకు సూర్య భగవానుడు. మనసుకి చంద్రుడు, చంద్రమా మనసో జాత. అదేవిధంగా పరాక్రమానికి కుజుడు. అదేవిధంగా కొన్ని ఇవి ఉంటాయి, జంతువులు ఉంటాయి, అగ్రెసివ్గా ఉండే జంతువులు, వాటికి కూడా కుజుడు కారకుడు. అలాగే రోగాలకి శని, ముసలి వాళ్ళకి ఇట్లా కొన్ని చెప్పారు. అలాగే క్రిమకీటకాలకి కేతువు కారకుడుగా చెప్పారు. ఈ కేతువు యొక్క ప్రభావం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఇంట్లో మనకి 16 జోన్స్ ఉంటాయి కదా. ఈశాన్యం నుంచి ఈశాన్యము, తూర్పు ఈశాన్యము, తూర్పు ఆగ్నేయము, ఆగ్నేయం తూర్పు, దక్షిణాగ్నేయము, దక్షిణము, దక్షిణ నైరుతి, పడమర నైరుతి, పడమర వాయువ్యం, ఉత్తర ఈశాన్యం ఉంటాయి కదా. ఈ 16 జోన్స్లో ఎక్కడైతే మీకు ఎక్కువ బొద్దింకలు ఉంటాయో దాని మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇందులో ధనపరమైనటువంటి ఎఫెక్ట్ ఆగ్నేయంలో బొద్దింకలు వచ్చినప్పుడు ఎక్కువ ఉంటుంది. సర్వసాధారణంగా మీరు చూస్తే అక్కడే ఉంటాయి బొద్దింకలు. ఎందుకంటే అక్కడ ఎంతో కొంత వాటర్ ఉంటుంది, వేరే దగ్గర వాటర్ ఉండదు. కానీ శుక్రుడు ఆగ్నేయానికి కారకుడు. ఇంట్లో ఎవరికైనా ఆగ్నేయ భాగం తగ్గితే కూడా ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వకపోవడం, ఆ స్త్రీ ఇంట్లో ఉండే స్త్రీకి అనారోగ్య సమస్యలు పెరగడం, ఫైనాన్షియల్గా గ్రోత్ లేకపోవడం జరుగుతూ ఉంటుంది. ముందే అక్కడ దోషం ఏర్పడింది, మళ్ళీ ఇక్కడ బొద్దింకలు వచ్చి చేరాయి, ఇంకా ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అంటే ఉన్న డబ్బులు ఏదో కారణం చేత ఖర్చు అయిపోవడం, అనారోగ్య సమస్యలకి డబ్బు ఖర్చవడం జరుగుతూ ఉంటుంది. అంటే సంపాదన ఉంటుంది కానీ ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. అదే బొద్దింకలు ఈశాన్యంలో ఏ పూజ గదిలోనే వచ్చాయి అనుకుందాం. ఉదాహరణకి ఆగ్నేయంతో పాటు పూజ గదిలో ఉన్నాయి. వీళ్ళ థింకింగ్ ప్యాటర్న్స్లో చాలా మట్టుకు ప్రాబ్లమాటిక్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా పని స్టార్ట్ చేస్తారు, ఆపేస్తూ ఉంటారు. ప్రతిదీ మూఢనమ్మకాలు పెరుగుతుంటాయి నమ్మకం కంటే కూడా. మూఢత్వంలో బ్రతకడం వేరు, నిజంగా నమ్మకంలో బ్రతకడం వేరు. సో మూఢనమ్మకంగా బ్రతకూడదు మనిషి ఎప్పుడు కూడా, మూఢత్వంలో ఉండకూడదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ బొద్దింకలు కనుక పొరపాటు మీకు తూర్పు వైపు ఎక్కువగా ఉన్నాయి, తూర్పులో ఏదో మొత్తం
అక్కడ మొత్తం వచ్చేసాయి అనుకోండి, మీకు సోషల్గా ఉండే డిఫికల్టీస్ పెరుగుతూ ఉంటాయి. అంటే ఇంట్లో ఉండే వాళ్ళ మధ్య సఖ్యత ఉండదు, ఇంట్లో ఉండే వాళ్ళ మధ్య సఖ్యత ఉండదు, ఇంట్లో ఎవరు సరిగ్గా ఉండరు, ఇట్లాంటివన్నీ పెరుగుతుంటాయి. అదే 16 జోన్లకి 16 డైరెక్షన్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది బొద్దింకలు. కాబట్టి వీలైనంత మట్టుకు వాటిని క్లీన్ చేసి తీసేసుకోవడమే మంచిది. ఆరోగ్యానికి మంచిది కాదు, ఫైనాన్షియల్గా వాస్తుపరంగా మంచిది కాదు అవి చెప్పాలంటే. అదేవిధంగా బొద్దింకలు ఉన్న ఇంట్లో ఉన్న వ్యక్తులు ఇరిటేషన్ ఎక్కువ అవుతారు, మీరు గమనించండి కావాలంటే. చాలా ఇరిటేటివ్గా ఉంటారు, వాళ్ళకి ఎదగలేకపోతుంటారు, ఎప్పుడు ప్రతిదీ ఆటంకంగానే ఉంటుంది వాళ్ళ లైఫ్. కాబట్టి పెస్ట్ కంట్రోల్స్ వాళ్ళు ఉన్నారు, మనం ఫోన్ చేస్తే వచ్చేవాళ్ళు క్లియర్గా చేసుకోవచ్చు దాన్ని. అది నేను చెప్పేది. ఓకే, మొత్తానికైతే మీరు అన్నట్టు మంచిది కాదు, రావటం అయితే మంచిది కాదు. అంటే ఏమి లేదు, ఆరోగ్యం అవి ఏదైతే వదులుతుందో అది మన ఫుడ్లో పడింది, ఫుడ్కి వెళ్తుంది, లోపలికి వెళ్తుంది. ఇప్పుడు పొరపాటున ఏదన్నా ఆహార పదార్థాల పైన మూత కొంచెం సరిగ్గా లేకుండా ఉంది లోపల తిరుగుతూనే ఉంటాయి, లైట్ ఆఫ్ చేస్తే దాంట్లోకి వెళ్ళిపోతాయి, దానిలో మొత్తం వెళ్ళిపోతాయి. అవును, మళ్ళీ లైట్ ఆన్ చేసిన తర్వాత నేను ప్రాక్టికల్గా కూడా అనుభవించాను కదా. మేము ఒక ఇంట్లో ఉన్నప్పుడు బొద్దింకలు ఉండేవి, ఆ ఇంట్లో ఉన్నంతకాలం మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ఆ ఇల్లు ఖాళీ చేసి బొద్దింకలు నేను ఇంట్లోకి వెళ్ళాక చాలా బాగుంది చెప్పాలంటే. అంటే చాలా మార్పు వచ్చింది, థింకింగ్ ప్యాటర్న్ దగ్గర నుంచి, ఇంట్లో ఉండే వాళ్ళ ఆరోగ్య సమస్యల దగ్గర నుంచి చాలా చేంజ్ వచ్చింది. నేను అదేవిధంగా దాని మీద రీసెర్చ్ కూడా చేశాను కదా. అంటే ఇది ఏమైనా ఓన్లీ నా థింకింగ్ లెవెలా, అంటే నేను ఆలోచిస్తున్నానా లేకపోతే నిజంగానే జరుగుతుందా అని చాలామందిని అడుగుతా. అవునండి, బొద్దింకలు ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు మేము చాలా ఇబ్బందులు పడ్డాం అంటూ ఉంటాం. కాబట్టి అది కొంచెం ఇంకోటి ఏంటంటే అవి ఎక్కడెక్కడో దూరిపోతుంటాయండి, అవి బయటికి రావంత తొందరగా. అవి రైస్ కుక్కర్ బటన్లలోకి అలా ఎక్కడైతే కొంతమందికి అంటే దీన్ని ఎట్లా అంటే ధర్మం పట్ల పూర్తి అవగాహన లేని వాళ్ళు అమ్మ బొద్దింకల్ని ఎలా చంపుతాం, ప్రాణులు కదా అనుకునే వాళ్ళని కూడా నేను చూసా, మాట్లాడా. ఏమండి మరి తీసేసే వచ్చేది, క్లీన్ చేసుకొచ్చి అమ్మ అవి చచ్చిపోతే ఎలాగండి, అవి చంపొద్ది కావట్లేదు. అంటే ఇక్కడ ఏంటంటే మంచి మనసే, నిజంగా మంచి మనసే. కానీ నేనేంటంటే ఇక్కడ శాస్త్రంలో ధర్మము ఉండాలి, కానీ ధర్మం విషయంలో ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు హింస కూడా ధర్మమే అని చెప్తుంది శాస్త్రం. అంటే ఇప్పుడు మీకు కొన్ని క్రిమికీటకాల వల్ల మీకు హెల్త్ ఇష్యూ వచ్చింది కదా, మీ పిల్లలకి ఇష్యూ వచ్చింది ఎవరికైనా, మీకంటే మీకు కాదు. మరి ఆ హెల్త్ ఇష్యూ ఎదుర్కోవడం వాటి వల్లే వచ్చిందిగా. మరి అలాంటప్పుడు నువ్వు మరి కోవిడ్ వచ్చినప్పుడు ఆ కోవిడ్ దాన్ని ఎందుకు నువ్వు నాశనం చేద్దామని చూసావు? అది కూడా ఒక క్రిమే కదండి, పాపం బతికుండాలని ఎందుకు అనుకోలేదు. కాబట్టి ఏంటంటే కొంతమంది మరీ సెన్సిటివ్గా వెళ్ళిపోయి అమ్మో ఈ బొద్దింకలు ఎలా చంపుతాం, అమ్మో ఈ చీమలు ఎలా చేస్తాం అనుకుంటాం. కానీ కొన్ని అంటే వాటికంటే మనం గొప్ప జన్మలు కాబట్టి మనం సర్వైవ్ అవ్వడం కోసం ఇట్లా మరీ విపరీతంగా ఉన్నప్పుడు వాటిని తీసేయడం ఏమీ అధర్మం కాదు. ఓకే, అంటే మనకు హాని కలిగించే వాటిని మనం ఇబ్బంది ఎందుకంటే ఇది అధర్మం అయితే మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేయమని చెప్పడు. మనిషి ఎదురుగుండేవాడు, సోదరులు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు ధర్మబద్ధంగా నీకు ఇవ్వాల్సిన ధనం, నీకు ఇవ్వాల్సిన భూమి ఇవ్వలేదు, నువ్వు క్షత్రియుడు యుద్ధం చేయాలని చెప్పాడు. అదే అంటే నీకు ధర్మం కాపాడడం కోసం అవతల నుంచి ప్రాణమైన తీయాలి. అంటే యుద్ధంలో అక్కడ క్షాత్రధర్మం అందరికీ చెప్పట్లేదు నేను. మరి అలాంటప్పుడు బొద్దింకేముంది అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడుగా. అంటే ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉన్నారు, ఓవర్ సెన్సిటివ్ అయిపోయారు సొసైటీలో, కొంతమంది ఓవర్ అగ్రెసివ్ అయిపోయారు, కొంతమంది అంటే రెండు రకాలుగా ఉన్నారు. చీమకి హాని చేయని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూస్తే అయ్యి బాబా ఏంటి ఇలా బతుకుతా అనిపిస్తుంది. సొంత మనుషుల్ని చంపేసే వాళ్ళు ఉన్నారు. వాస్తవం అండి. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.